కార్పొరేట్ చదువులు చదివిస్తే తమ పిల్లలకు భవిష్యత్తు బంగారం అవుతుందని ఎంతో మంది తల్లిదండ్రులు కలలుగంటూ ఉంటారు. అప్పో సొప్పో చేసి లక్షల రూపాయలు కార్పొరేట్ కాలేజీలకు చదివిస్తున్నారు. కానీ పిల్లలు కాలేజీ యాజమాన్యం పెడుతున్న ఒత్తిడి భరించలేకపోతున్నారు. ఈ చదువులు మేము చదవలేమంటూ జీవితాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజ్గూడలో గల నారాయణ కళాశాల యాజమాన్యం 3 రోజులు సెలవులు ప్రకటించారు. లెక్చరర్ ఒత్తిడి తట్టుకోలేక నిన్న సాయంత్రం 4 గంటలు ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బాణవత్తు తనీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న రాత్రి నారాయణ కళాశాల దగ్గర విద్యార్థి బంధువులు విద్యార్థి సంఘాల తీవ్ర ఆందోళన చేశారు. విద్యార్థి తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం శోచనీయం. ఇక విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ధర్నాలు చేయడంతో ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. కాగా పోస్ట్ మార్టం కోసం విద్యార్థి బాణవత్తు తనీష్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రిలోని మార్చికి తరలించారు. ఇక తమ కుమారుడి సూసైడ్కు నారాయణ కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజ్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజ్ దగ్గరకు ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అన్నోజ్గూడలోని నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనుష్ నాయక్ బాత్రూంలో ఉరివేసుకొని మృతి చెందాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. వారు కాలేజీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువులు అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు గుండెలు విదిసిలేలా రోధించారు. ఇక లెక్చరర్ వేధింపుల వల్లే తమ బిడ్డ సూసైడ్ చేసుకుందంటూ తండ్రి ఆరోపించారు. ఈ ఘటనతో పేరెంట్స్ బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాలేజీకి వెళ్లి గేట్ తాళం విరగొట్టి మరి లోపలికి వెళ్లి ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారికి నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. మీ వేధింపుల వల్లే మా బిడ్డ ఆత్మహత్య చేసుకుందంటూ ప్రిన్సిపాల్ను పరిగెత్తించి కొట్టారు. ఈ క్రమంలో ఉధృత పరిస్థితి తలెత్తగా పోలీసులు వారిని అడ్డుకొని ప్రిన్సిపాల్ను విడిపించారు. వరుస వివాదాలకు కేర్ఎఫ్ అడ్రస్గా నిలుస్తున్న శ్రీ చైతన్య కాలేజీలో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. తాము కాలేజీలో ఉండలేమంటూ ఈ ఒత్తిడిని తట్టుకోలేమని తాము ఆత్మహత్యకు పాల్పడుతామంటూ పలువురు విద్యార్థినులు వాష్రూమ్లో గోడలపై రాసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్ డీమార్ట్ పక్కనే ఉన్న శ్రీ చైతన్య ఇన్ఫినిటీ లర్న్ క్యాంపస్లో ఘటన వెలుగులోకి వచ్చింది. క్యాంపస్లో సుమారు 1500 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. తాము కాలేజీలో ఉండలేమని ఈ ఒత్తిడి భరించలేక ఇక మాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నట్టు పలువురు విద్యార్థినులు వాష్రూమ్లలో గోడలపై రాసిన రాతలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులు గోడలపై రాసిన రాతలు గమనించిన కాలేజీ సిబ్బంది వాటిని చాలా వరకు చెరిపేసే ప్రయత్నం చేశాయి. అంతేకాకుండా ఉన్నపలంగా విద్యార్థినులు తల్లిదండ్రులకు ఫోన్లు చేసి శ్రీ చైతన్య కాలేజీ సిబ్బంది విద్యార్థినులకు 4 రోజుల పాటు ఔటింగ్ ఇచ్చి ఇళ్లకు పంపిస్తున్నారు. ఇప్పటికే ఈ కాలేజీ నుండి చాలా వరకు విద్యార్థినులు వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్తున్నారు. విషయం తెలుసుకున్న స్టూడెంట్స్ యూనియన్ నాయకులు శ్రీ చైతన్య కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. కాలేజీ యజమానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులపై ఒత్తిడి పెంచి వారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్న కాలేజీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. శ్రీ చైతన్య కాలేజీ అధ్యాపకులు అకాడమిక్ ప్రిన్సిపల్ తమపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారంటూ చదువు మార్కులంటూ ర్యాష్గా బిహేవ్ చేస్తున్నారంటూ పలువురు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మియాపూర్ గర్ల్స్ క్యాంపస్లో గతంలో ఓ విద్యార్థిని బ్లేడ్తో చేయి కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. గతంలో మరో వారంలోనే ఓ అమ్మాయి మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వరుస ఘటనలు తమను మరింత ఆందోళనకు గురి చేస్తాయంటూ విద్యార్థినులు కర్యటపరమవుతున్నారు. మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో చదువుతున్న సుమారు 1500 మంది విద్యార్థినుల్లో భయాందోళనకు నెలకొన్నటువంటి నేపథ్యం. కాలేజీ యాజమాన్యం ఇప్పటికే చాలామంది తల్లిదండ్రులని పిలిచి 3 రోజులు ఔటింగ్కు పంపించారు. మిగతా విద్యార్థులు తమను కూడా ఇళ్లకు పంపిస్తామంటూ ఇక్కడికి పేరెంట్స్ రావాలంటూ కాలేజీ యాజమాన్యం చెబుతున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.